నామానికి మహిమ కలుగునుగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామములో వందనాలు. అందరికి వందనాలండి. మంచిది, కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. వాతావరణం చాలా చల్లగా ఉంది. దయచేసి నిద్రపోవద్దు ఎవరు కూడా. కొంతమంది ఇప్పుడే స్టార్ట్ చేశారు, కొంతమంది కనపడుతున్నారు. కాబట్టి నిద్రపోయినందువల్ల మీకే నష్టం. అది దేవుని వాక్యం కోల్పోతారు. కాబట్టి అందరూ కూడా మెలకువగా ఉండి కొద్దిసేపు దేవుని వాక్యం అందరం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు సువార్త, పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ నుంచి లూకాసు సువార్త 7వ అధ్యాయము. లూకాసు సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొని. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడలాగన్న ప్రభా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభా అని అందరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, ఈ రోజునైనా ఈ సమయంలో మీ సన్నిధిలో మేమందరూ కలిసి మీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. అలాగే తండ్రి, ఇంతవరకు జరిగిన కార్యక్రమాల్లో మీరు తోడుకున్నారు, మీకు వందనాలు. అలాగే వచ్చిన వీళ్ళందరినీ కూడా జ్ఞాపం చేసుకున్న ఆయన దీవించండి, ఆశ్రయించండి, ఆరోగ్యాలు దయచేయండి. మీ ఆత్మతో వాక్యంతో అందరు నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధికి రావడానికి మీ సహాయం చేయండి. చదవబడిన వాక్యం ద్వారా నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడి ప్రభా మీకు మహిమకరంగా మేము ఇంకా ఆత్మీయంగా బలపడడానికి మాకు ఏదైతే ఆత్మీయ అవసరమో అలాగే మీరు మాతో మాట్లాడిన హృదయాలు బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మనం చాలాసార్లు ఈ వాక్యాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కానీ దేవుడికి ఒకసారి కొన్ని విషయాలు కొత్తగా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఈ శతాధిపతి గురించి ఎన్నోసార్లు ధ్యానం చేసుకున్నాం. కానీ కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతుండగా జాగ్రత్తగా దేవుడు మాటలు ఆలకిద్దాం. చదువుకున్న మాటల్లో ఇక్కడ కపెర్నహూము అనే పట్టణంలో శతాధిపతి ఉన్నాడు. ఈ శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడు. దాసుడు రోగి అయిపోయాడు, బలహీనుడు అయిపోయాడు, చనిపోయే పరిస్థితి వచ్చింది. అందువలన యేసు ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకారాలు చేస్తున్నాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు, రోగులు స్వస్థపరుస్తున్నాడు అని ఈ శతాధిపతి విన్నప్పుడు శతాధిపతి వెంటనే ఆలస్యం చేయకుండా, నా దాసుడు రోగి ఉన్నాడు కదా అని ఆ యూదుల్లో కొంతమంది పెద్దలని ఏర్పరచుకొని, మీరు పోయి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకోండి, నా దాసుడు రోగిగా ఉన్నాడు, చనిపోయే పరిస్థితిలో వచ్చాడు అని శతాధిపతి యూదుల పెద్దల్లో కొంతమందిని పంపించి యేసు ప్రభు దగ్గరికి అడగమని చెప్పినప్పుడు యూదుల పెద్దలు వెళ్ళి యేసు ప్రభుని అడుగుతూ ఉంటారు, అయ్యా, శతాధిపతి ఉన్నాడు, అతను చాలా మంచివాడు, అతను మనల్ని ప్రేమించాడు, యూదులను ప్రేమించి
అంత మాత్రమే కాకుండా మన ప్రజలను ప్రేమించాడు. అంత మాత్రమే కాకుండా మనకు సమాజ మందిరాన్ని, దేవుని మందిరాన్ని కట్టించాడు. మేము ఆరాధించుకోవడానికి మందిరం లేనప్పుడు మాకు మందిరం కట్టించాడు. మమ్మల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి నీ వలన ఈ మేలు పొందుకోవడానికి అతను యోగ్యుడు. అతను దాసుడు చాలా రోగిగా ఉన్నాడు ప్రభువా. నువ్వు వచ్చి ఆయన స్వస్థపరచాలని వేడుకుంటున్నాము అని ఆ యూదుల పెద్దలు వెళ్ళి యేసు ప్రభుని బ్రతిమాలుకుంటున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న మాట్లాడంటే ఈ శతాధిపతి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. శతాధిపతి అంటే ఇతడు యూదుడు కాదు, అన్యుడు. ఇతడు అన్యుడు. రోమా సామ్రాజ్యంలో ఒక శతాధిపతి. శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద అధికారి, కమాండర్. ఈ శతాధిపతి అన్యుడైన కానీ ఈయన ఆలోచన ఎలా ఉందంటే ఆ, యూదుల్ని యూదులు అసలు ఈ అన్యుల్ని తిరస్కరిస్తూ ఉంటారు. వాళ్ళని అసహించుకుంటుంటారు యూదులు ఎవరితో కలవరు అసలు. ఎందుకంటే వాళ్ళే పరిశుద్ధమైన వారిగా ఉంటారని, మేము మాలాగా ఎవరు పరిశుద్ధంగా ఉండరు, మేమే పరిశుద్ధంగా ఉంటామని ఒక ఆలోచనతో యూదులు ఉంటారు, దేవుని బిడ్డలైన వారు ఉంటారు. కాబట్టి ఎవరిని కూడా వాళ్ళు తిరస్కరిస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళని. అలాంటి పరిస్థితుల్లో ఈ శతాధిపతి అన్యుడైన కానీ యూదుల దగ్గరికి వచ్చి, ఎందుకంటే ఆ రోజు రోమా సామ్రాజ్యం పరిపాలిస్తూ ఉంది కాబట్టి తప్పకుండా వారిని లోబడాలి యూదులు కూడా. ఎందుకంటే లోబడకపోతే వాళ్ళని చంపుతారు, కొడతారు, జైల్లో వేస్తూ ఉంటారు. కాబట్టి అలాగ లోబడుతున్న పరిస్థితుల్లో యూదుల దగ్గరికి వచ్చి ఈ విధంగా ఆయన మాట్లాడినప్పుడు శతాధిపతి గురించి దేవుని దగ్గర మాట్లాడుతున్న మాటలు ఈ యూదుల పెద్దలు ఏమంటే, అతను నీ వలన మేలు పొందుకోవడానికి యోగ్యుడయ్యా, అతను ప్రేమ కలిగిన వాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఒక మాట గమనించినట్టయితే ఆ రోజుల్లో కమాండర్లు కావచ్చు, లేదా సైనికులు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న దాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బలం ఉన్నంత కాలం పని చేయించుకుంటారు. వాళ్ళు చేసినంత కాలం చేయించుకుంటారు. వారికి బలహీనలు అయిపోయారు, ఈ రోగులు అయిపోయారు, వీళ్ళు పనికిరారు అనుకున్నప్పుడు వాళ్ళంతా రోజులు ఏం చేస్తారంటే వాళ్ళు వదిలిపెట్టడం కావచ్చు, లేదా చంపుతారంట వాళ్ళని. ఇంకా అసలు కనపడకుండా పోవటానికి మేము మళ్ళీ చూడటం, వీడు మళ్ళీ మా దగ్గర చేసాడు అనుకుంటాం ఎందుకులే అని వాడిని చంపుతారంట సైనికులు, రోమా సైనికులు. చంపడం కానీ లేకపోతే దూరంగా తీసి ఎక్కడ వదిలిపెట్టడం కానీ చేస్తూ ఉంటారంట, పట్టించుకోరంట. అలాంటి పరిస్థితులు జరిగే రోజుల్లో ఈ శతాధిపతి ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు, ఎంతో ప్రేమించేవాడిగా. అతని దాసుడు చనిపోయినప్పుడు అతని దాసుడు అంటే ఆయనకి ఎంతో ప్రియమైన వాడిగా ఉన్నాడు, ఎంతో ప్రేమించేవాడిగా ఉన్నాడని. అంటే ఈ శతాధిపతి ఎంత మంచి మనసు కలిగిన వాడు గమనించాడు. అంటే ఎదుటి వారిని ప్రేమించేవారిగా, పొరుగు వారిని ప్రేమించే ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. పొరుగు వాళ్ళు దాసుడా, ఇంకొక లేకపోతే యూదుడా, లేకపోతే కుల మతాలు భేదాలు ఇవన్నీ చూడలేదు ఆయన. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ప్రేమకి అతని కులం ఉండదు, మతం ఉండదు, భేదము ఏమీ ఉండదు. అది దేవుని ప్రేమ అందరిని ప్రేమించేదిగా ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రికలు, మొదటి పత్రికలో 13వ అధ్యాయం మనం చూసినట్టయితే అక్కడ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతూ మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆ, ఉమ్, ఉమ్, మనుష్యుల భాషలతోనూ దేవదోషుల భాషలతో మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగిడి కంచును గణగణలాడు తాళమున ఇందును ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడినైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ పౌలు మాట్లాడుతున్న మాటలు ఆ అధ్యాయం అంతా మనం చదువుకుంటూ కిందకు వచ్చినట్టయితే ప్రేమ ఎన్ని కార్యాలు చేస్తుందో, ప్రేమ ఎలాగ సహిస్తుందో, ప్రేమ ఎలా దయ చూపిస్తుందో, ప్రేమలో మచ్చరం ఉండదని, డంబం ఉండదని, అమర్యాదగా ప్రవర్తించదని, సప్రయోజనం విచారించుకుందని, కోపపడదని, అంటే ఆ ప్రేమలో ఎంత మంచి గుణాలు ఉంటాయో. అది వీళ్ళెవరు దాసులా, ఇంకొక కులస్తులా, ఎవరు మతస్థులా ఏమీ చూడదు. కానీ ఎందుకంటే ఇతను ఒక అన్యుడైనా కానీ అతనిలో మంచి ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు. యూదులు నేను ఎందుకు ప్రేమించాలి, వాళ్ళు నాకు కింద బానిసలు కదా, మేము వాళ్ళ మీద పరిపాలన చేస్తున్నాం కదా, వాళ్ళు మేము ఎందుకు ప్రేమించాలని అనుకోలేదు. కానీ వాళ్ళని కూడా ప్రేమించేవాడు ఉన్నాడంట. అంత మాత్రం కాకుండా దేవుని బిడ్డల కోసం మందిరం కట్టించాడంట ఆయన. ఒక సమాజ మందిరం కట్టించి దేవుని ఆరాధించుకోవడానికి, గణపరచడానికి ఒక సమాజ మందిరం కట్టించి ఆయనే కట్టించారంట. ఏదో కొద్ది సహాయం చేయడం కాదు, ఏదో మేము ప్రార్థన పెట్టుకుంటున్నాం, లేదా మాకు సందా ఇవ్వయ్యా అన్న సందా ఇవ్వటం కాదు, కానీ కానుక ఇవ్వటం కాదు, కానీ మందిరం అంతా ఆయన కట్టించి ఇచ్చేసాడంట.
అంటే దేవుని బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం గమనించవచ్చు. దేవుని బిడ్డ అంటే ఎంత ప్రేమ కలిగిన వాడో మనం గమనించవచ్చు. అంటే ఒక్క మాటలో మనం చూసినట్టయితే శతాధిపతి చాలా ప్రేమ కలిగిన వాడు, చాలా మంచివాడు, మంచి హృదయం కలిగిన వాడు, యూదులను ప్రేమించేవాడు, దాసుడిని ప్రేమించేవాడు, అనేక మంది ప్రజలను ప్రేమించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రం కాకుండా ఆ మాట చెప్పిన తర్వాత అంటున్నాడు, ఇతను యోగ్యుడయ్యా అని ఎవరైతే యూదుల పెద్దలు చెబుతారో చెప్పిన తర్వాత వెంటనే యేసుప్రభు వెళుతున్నప్పుడు అంటాడు, ఈ శతాధిపతి చూసి యేసుప్రభు వస్తున్న మాట చూసి, అయ్యా నువ్వు నా ఇంటికి రావద్దు, నేను యోగ్యుడిని కాదు, నేను ఏమాత్రం యోగ్యుడిని కాదు, నువ్వు నా ఇంటికి వచ్చి నా దాసును స్వస్థపరచడానికి ఏమాత్రం నేను యోగ్యుడిని కాదు, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను యోగ్యుడిని కాదు, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, నీ మాట ద్వారా నా దాసుడు స్వస్థపడతాడు అని ఆ మాట విన్నప్పుడు యేసు ప్రభుకి ఆశ్చర్యం కలిగింది. అది మన యూదుల్లో కూడా, ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా ఇంత విశ్వాసం కలిగిన వారు ఒక్కడు కూడా లేరే? ఇంత విశ్వాసం కలిగి, ఇంత ప్రేమ కలిగిన వారు, ఇంత మంచి మనసు కలిగిన వారు మన ఇజ్రాయెల్ ప్రజలు ఒక్కరు కూడా లేరు కదా అని వెనవైపు తిరిగి ఇజ్రాయెల్ ప్రజలను చూసి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఆశ్చర్యపోయాడు శతాధిపతిని చూసి. అంటే ఈ శతాధిపతి ఎంత మంచి మనసు కలిగిన వాడో యేసు ప్రభుకే నచ్చాడంటే, యేసు ప్రభువే మెచ్చుకున్నాడంటే, ఆయన చూసి ఆశ్చర్యపడ్డాడంటే ఈ శతాధిపతి ఎంత పొరుగువాడిని ప్రేమించేవాడిగా ఉన్నాడో. పొరుగువాడిని ప్రేమించేవాడిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏమిటంటే పొరుగువాడిని ప్రేమించాలి. ఎలాంటి ప్రేమ మనం కలిగి ఉన్నాం? దేవుని ప్రేమ కలిగి ఉన్నామా? లోక ప్రేమ కలిగి ఉన్నామా? లోక ప్రేమ అయితే ఈ లోకంలో అంతరించిపోయింది, నశించిపోయింది, పనికి రాకుండా పోయింది. మనుషులు ప్రేమించుకుంటూ ఉంటాం, భార్య భర్తలు ప్రేమించుకుంటూ ఉంటాం, రకరకాల ప్రేమలు, తండ్రుల ప్రేమలు, తల్లుల మీద ప్రేమలు, రకరకాల ప్రేమలు, ఈ లోక ప్రేమలు ఉంటాయి. కానీ ఈ లోక ప్రేమలు అన్నీ కూడా ఈ లోకంలో అంతరించిపోయాయి. కానీ మనం చనిపోతే ఆ ప్రేమ అయిపోయింది. ఇక కొంతకాలం భర్త చనిపోయినా భార్య కొంతకాలం ఏడ్చిద్ది, తర్వాత మర్చిపోయింది. భార్య చనిపోతే భర్త కొంతకాలం బాధపడిన తర్వాత మర్చిపోతుంటాడు. ఈ ప్రేమలు లోకంలో అంతరించిపోతాయి. కానీ దేవుడు చూయించే ప్రేమ అది శాశ్వత కాలం నిలిచిద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. అది శాశ్వతమైన ప్రేమ. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో చూస్తాం కదా, అది శాశ్వతమైన ప్రేమ దేవుడు మన మీద చూపిస్తాడంట. కాబట్టి అలాంటి ప్రేమ చూపించే యేసు ప్రభుని ఆయన ప్రేమ మనం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటాడు 2వ అధ్యాయంలో, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. చదువుదాం ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 8 5 క్రీస్తు యేసును కలిగి ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి, అది దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవుని సమానమైనట విడిచిపోమని ఎంచుకోలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని దేవుని స్తోత్రించెల్లిద్దాం. హల్లెలూయా. గమనించినట్టు దేవుని బిడ్డారా, యేసు ప్రభు, యేసుక్రీస్తు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు? ఆయన మన కోసం, మనుషుల కోసము ఏది కూడా లెక్క చేయలేదు. ఎందుకంటే పరలోక రాజ్యం సింహాసనాన్ని కూడా ఆయన వదిలిపెట్టేసి రిక్తుడుగా ఏమీ లేకుండా ఈ లోకానికి దిగి వచ్చాడంటే మనుషులను ప్రేమించేవాడిగా ఉన్నాడు. అందుకంటాడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు అని ప్రతి ఒక్కరు నిత్య జీవం పొందాలని ఆయన అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యం రాయబడుతుంది. అంటే ఆయన ఎందుకు మనకు అనుగ్రహించాడంటే మన మీద ప్రేమ చూపించాడు దేవుడు. అలాంటి ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి, ఎదుటి వారి కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది శతాధిపతి కూడా ఎదుటి వారి మీద అలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు. అలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు ఆయన చూసి అతని నడవడిక చూశాడు, అతని ప్రేమను చూశాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడు, నేను యోగ్యుడు కాదయ్యా, నేను పాత్రుడు కాదయ్యా అంటే ఒక పక్క యూదులేమో ఆయన యోగ్యుడని చెబుతున్నారు. ఆయన యోగ్యుడయ్యా, నీ వల్ల మేలు పొందుకోవటానికి యోగ్యుడని చెబుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఏమాత్రం యోగ్యుడిని కాదు నేను, నువ్వు నా ఇంటికి రావడానికి కూడా నేను నీతో మాట్లాడేది అంత ఆ యోగ్యత నాకు లేదు ప్రభా, నువ్వు దూరంగా ఉండి ఒక మాట సెలవు, అప్పుడు నా దాసుడు స్వస్థపడతా అంటే మాట ద్వారా చెప్తే చాలు, నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు నువ్వు అని యేసు ప్రభు మీద అంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. మనం ఏమనుకుంటాం, సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు నా తల మీద చేయించి ప్రార్థన చేసి చాలులే,
లేకపోతే నా కోసం ఎక్కడ రోగం ఉందో అక్కడ ప్రార్థన చేసి చాలులే అనుకుంటాం. కానీ ఈ శతాధిపతి యూదుడు కాని అన్యుడైన శతాధిపతి ఏమన్నాడంటే, "నువ్వు రావద్దయ్యా నా ఇంటికి, నేను యోగ్యుడిని కాదు" అంటే తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఈయనలో ఉన్న గుణాలు ఏమిటంటే, మొదటేమో ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు. రెండవది ఏమో ఆయన యూదుల కోసం సమాజ మందిరం అంటే తన ఆస్తి దగ్గరున్నది ఏ ఆస్తి ఉందో, ఐశ్వర్యం ఉందో అది ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అంటే దేవుని బిడ్డలకి ఇస్తే దేవునికి ఇచ్చినట్టే. దేవుని మందిరం కట్టిస్తే దేవుని బిడ్డలు ప్రార్థన చేసుకుంటారు కాబట్టి దేవునికి ఇచ్చినట్టే. కాబట్టి ఈ రెండవదిగా దేవునికి ఇచ్చేవాడిగా ఉన్నాడు. కానీ మూడవదిగా తనను తాను తగ్గించుకునేవాడిగా ఉన్నాడు. నాలుగవదిగా ఆయన గొప్ప విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయనలో ఉన్న గుణాలు అంత మంచి గుణాలు ఉన్నాయి. శతాధిపతి అన్యుడు. అందుకే అంటున్నాడు, ఇజ్రాయెల్ ప్రజల్లో ఇలాంటి వారు లేరే. ఈరోజు దేవుని బిడ్డలో అలాంటి వారు ఉన్నారా? దేవుని బిడ్డల్లో, క్రైస్తవుల్లో, దేవుని నమ్ముకున్న వారిలో, నేను రక్షణ పొందాను, బాప్తిసం పొందాను అనుకున్న వారిలో అలాంటి ప్రేమ ఉందా? ఆలోచిద్దాం ఒకసారి మనం కూడా. దేవుని నమ్మిన వారు, రక్షణ పొందిన వారు, మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం. అలాంటి అన్యుడైన శతాధిపతిలో ఉన్న ప్రేమ మనలో ఉందా? దేవుని కోసం దేవుని బిడ్డలను ప్రేమిస్తూ ఉన్నామా? లేకపోతే దేవుని కోసం మరి ఏమైనా దేవుని మందిరానికి ఏమైనా ఇవ్వాలని ధారాళంగా ఇవ్వగలుగుతున్నామా? దేవుని మందిరంలో ఈ పని ఉంది కాబట్టి మేము ఇవ్వాలి అని ఇవ్వగలుగుతున్నామా? లేకపోతే మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో వస్తున్నామా? ఏమాత్రం ఇలాంటివన్నీ లక్షణాలు మనలో చాలా మందిలో లేవు. దేవుని బిడ్డని పేరుకి మాత్రం చెప్పుకుంటున్నాం కానీ ఇలాంటి లక్షణాలు చాలా మందిలో లేవు. కాబట్టి దేవుడు ఎందుకు ఈరోజు ఈ శతాధిపతి గురించి మనతో మాట్లాడుతున్నాడు అంటే, చాలాసార్లు విన్నాం కానీ కొన్ని విషయాలు దేవుడు మనతో ఎన్నో లోతుగా విషయాలు కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా మనం తెలుసుకోము. ఒక్కోసారి మాకు కూడా తెలియదు. చదువుతూ ఉన్నప్పుడు ఆలోచన వస్తున్నప్పుడు, అరే చాలా విషయాలు తెలుస్తున్నాయి, చాలా విషయాలు లోతైన విషయాలు ఉన్నాయి కదా, ఇవి సంఘంతో మాట్లాడితే మంచిగా ఉంటుంది కదా అనే ఒక ఆలోచన మాకు కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మాటలు మళ్ళీ చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం గమనించినట్టయితే పొరుగు వారి మీద ప్రేమ చూపించే వారిగా ఉండాలి. క్రైస్తులైన వారు, దేవుని బిడ్డలైన వారు కూడా ఈ ప్రేమను కోల్పోతున్నారు. అంత్యకాలంలో అపాయక దినాలు వస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలైన వారు, దేవుని శిష్యులు యేసుప్రభువు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇవన్నీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి? అంత్యకాలంలో జరగబోయే పరిస్థితులు ఉన్నాయి కదా, రాకడ దినాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి అని అడిగినప్పుడు ఆయన ఆయన చెబుతూ ఉంటాడు. అలాంటి సూచనలు కొన్ని మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజులంట మనుషుల మీద మనుషులకంట ప్రేమ తగ్గిపోయిందంట. ఆ రోజులు మనుషుల మీద మనుషులకు ప్రేమ తగ్గిపోయింది. ఎవరిని పట్టించుకోరు. తల్లిదండ్రుల మీద పిల్లలకు ప్రేమ ఉండదు. పిల్లల మీద తల్లిదండ్రులకు ప్రేమ ఉండదు. భర్త మీద భార్యకి ప్రేమ ఉండదు. భార్య మీద భర్తకు ప్రేమ ఉండదు. ఏమాత్రం ప్రేమలు కోల్పోయిన వారికి ఉంటారు. మనం ఎందుకు మనం చూస్తున్నాం, వార్తలు చూస్తూ ఉన్నాం, ఎన్నో వార్తలు రోజు చూస్తూ ఉన్నాం. ప్రియుడి కోసం భర్తను చంపించిన వారు, ప్రియురాల కోసం భార్యను చంపించిన వాళ్ళు, వదిలిపెట్టిన వాళ్ళు, ప్రియుడి కోసం పిల్లల్ని వదిలిపెట్టి, స్టేషన్లో వదిలిపెట్టి, బస్ స్టాండ్లో వదిలిపెట్టి ప్రియునితో వెళ్ళిపోయిన వారు బండ్ల మీద. చాలా విషయాలు మనం చదువుతాం ఈ మధ్యలో. ఎందుకంటే అంత్యకాలంలో మనం ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం, ఇవి జరుగుతున్నాయి. ప్రేమలు కోల్పోయిన వారిగా ఉంటారంట. అందుకు దేవుడు అంటున్నాడు, ఈ రోజు మనతో ఎందుకు మాటలు మాట్లాడుతున్నాడు. అనేక మంది బయట తిరుగుతూ ఉండగా అర్థంగా దేవుని మందిరంలోకి నడిపించుకొని ఈరోజు మనతోనే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, దేవుని బిడ్డలైన మనము దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ మనలో ఉండాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి, ఏర్పరుచుకున్నాడు కాబట్టి, ఆయన రక్తంతో మనం కడిగాడు కాబట్టి, ఆయన రక్తం మనలో ఉన్నప్పుడు ఆయన ప్రేమ కూడా మనలో ఉండాలి. అర్థమైందండి? ఆయన రక్తం మనలో ఉంది. ఆయన మనల్ని తాకాడు. ఆయన బిడ్డలుగా మనం ఏర్పరుచుకున్నప్పుడు, ఆయన రక్తం మనలో ఉన్నప్పుడు ఆయన ప్రేమ మనలో ఉండాలి. ఆయన లక్షణాలు మనలో ఉండాలి. ఆయన ఆలోచనలు మనలో ఉండాలి. అంతే కదా! ఇప్పుడు మన కన్న తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్న రక్తం మనలో ఉంటది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పోలికలు మనలో ఉంటాయి. వాళ్ళు ఏమైతే క్రియలు చేస్తారో ఆ క్రియలు కొన్ని మనలో ఉంటాయి. పిల్లల్లో ఉంటాయి. అలాగనే యేసుప్రభు రక్తంతో మనం కడగబడిన తర్వాత ఆధ్యాత్మికంగా ఆయన ఆలోచన కలిగి ఉండాలి. ఆయన క్రియలు కలిగి ఉండాలి. ఆయన ప్రేమ కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూస్తే బైబిల్‌లో కొంతమంది ప్రేమను కోల్పోయిన వారుగా బైబిల్‌లో మనం చూస్తాం. లూకాసు వార్త మనం చూసినట్టయితే కొన్ని మాటలు 10వ అధ్యాయము 25వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. బోధకుడా, నిత్య జీవమునకు వారసున్నవారంటే నేనేం చేయాలని శోధిస్తూ అడిగాడు. అందుకు ఆయన,
ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది? నువ్వేం చదువుతున్నావు అని అడగగా అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనని నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చి ప్రభుని అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతున్నాడంటే, నిత్య జీవంలోకి నేను వారసుని అవ్వాలంటే, పరలోక రాజ్యంలో చేరాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఏం చేయాలి నువ్వు చదవటం లేదా? నువ్వు ధర్మశాస్త్రం ఉపదేశించేవాడు కదా, నువ్వు బైబిల్ అందరూ బోధించేవాడు కదా, నీకు తెలియదా? ఏం రాయబడి చెప్పు, నువ్వే చెప్పు అని యేసుప్రభు అడిగినప్పుడు అతను చెబుతాడు. ఏమంటాడంటే, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోను ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని రాయబడి ఉన్నదని ఆయన చెబుతాడు. వెంటనే యేసుప్రభు అంటాడు, అలాగూ నువ్వు కూడా చెయ్యి, అలా నువ్వు చేస్తే నువ్వు కూడా నిత్య జీవంలో స్థానం సంపాదించుకుంటావు అని. అంటే ఎలా చేయాలి అని మళ్ళీ అడిగినప్పుడు యేసుప్రభు ఒక ఉపమానం చెబుతాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళుతూ ఉన్నాడు. జాగ్రత్తగా నేను చెబుతాను. యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళుతున్న వ్యక్తి ఉన్నాడు. వెళుతున్నప్పుడు మార్గ మధ్యలోకి వెళ్ళిన తర్వాత దొంగల చేత కొట్టబడతాడు. దొంగలు అతన్ని కొట్టి కొన ప్రాణంతో విడిచిపెట్టి అతని వస్త్రాలు లాక్కొని తన దగ్గర ఉన్న దోచుకొని ఆ దొంగలు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అతను పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. మాట్లాడలేని స్థితిలో ఉంటాడు. మూలుగుతూ ఉంటాడు. త్రోవ పక్కన పడిపోయాడు. ఆ పడిపోయిన వ్యక్తిని దేవుని బిడ్డలైన వారు దారిని వెళుతూ ఉంటారు. దారిని వెళుతూ ఉన్న ఒక యాజకుడు చూశాడు. యాజకుడు చూసి, నాకెందుకు అతనితో, నాకెందుకులే, నా పాటికి నేను పోదామని చెప్పి అతను తొలగి పక్క వెళ్ళిపోయాడు. యాజకుడు అంటే ఎవరు? దేవుని వాక్యం చెప్పేవాడు. దేవుని మందిరంలో నిలబడి నాలాగు వాక్యం చెప్పేవాడు. లేవీయుడు, ఒక లేవీయుడు వచ్చిన తర్వాత లేవీయుడు చూసి పక్కగా వెళ్ళిపోయాడు. అతను కూడా పక్కగా వెళ్ళిపోయాడు. లేవీయుడు అంటే ఎవరు? దేవుని మందిరంలో పరిచయం చేసేవాళ్ళు. దేవుని మందిరంలో అంత నాది, నేను చేయాలి అని అంత పని చేసేవాళ్ళు లేవీయులు. యాజకుడి కింద ఉంటారు లేవీయులు. అలాంటి లేవీయుడు కూడా, దేవుని మందిరంలో ఉన్నవాడు, దేవుని సన్నిధిలో ఉండే లేవీయుడు కూడా చూసి పక్కగా వెళ్ళిపోయాడు. యాజకుడు వెళ్ళిపోయాడు, లేవీయుడు వెళ్ళిపోయాడు. మూడవదిగా దేవుణ్ణి ఏమాత్రం ఎరగని సమరయుడు మూడవదిగా వచ్చి, అరే పడిపోయాడు మనిషి పడిపోయాడు కదా, అతను చూద్దాం ఏమైందో, గాయమైందని చెప్పి అతను తీసుకొని అతను కట్లు కట్టి ద్రాక్షారసం పూసి జాగ్రత్తగా తీసుకెళ్ళి ఒక వ్యక్తికి అప్పగించి, ఇతను బాగా చూసుకో, ఇతను జాగ్రత్తగా చూసుకో, ఏదైనా అప్పు పడితే నేను మరలా వచ్చి నీకు ఇస్తాను అని ఆ సమరయుడు అతను తీసుకెళ్ళి అతనికి అప్పగించి అతను బాగు చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వీళ్ళు ఎవరు ప్రేమ కలిగిన వారు మనం చెప్పుకుందాం. వీళ్ళు ముగ్గురులో యాజకుడు, లేవీయుడు, సమరయుడు ముగ్గురు వెళ్ళారు. ఈ ముగ్గురులో ఎవరు ప్రేమ కలిగిన వారు చెప్పండి ఒకసారి? సమరయుడు అన్యుడిగా ఉన్నాడు, దేవుని ఎరగనవాడిగా ఉన్నాడు. అయితే సమరయులు ఇజ్రాయెల్ దేశంలో ఉంటారు. వాళ్ళు కూడా సమరయులు, యూదులు, గలిలయులు ముగ్గురు ఇజ్రాయెల్ దేశస్తులే. 3 పార్ట్లుగా ఉంటే దేశము, ఆ దేశంలో ముగ్గురు ఉంటారు. 3 జిల్లాలు అనుకోవచ్చు మనం. అది సమరయులు, గలిలయులు, యూదులు. వీళ్ళు ముగ్గురు ఉంటారు. కానీ సమరయులకు దేవుని గురించి తెలియదు. యూదులు సమరయుల్ని దూరం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు అసహించుకుంటూ ఉంటారు. అలాంటి ఆ సమరయుడే వచ్చి ఆ వ్యక్తిని బాగు చేశాడంటే ఎవరు ప్రేమ కలిగిన వారంటే, సమరయుడు మంచి ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు. అతను తృణీకరించబడిన వాడిగా ఉంటున్నాడు, అతను వ్యతిరేకించే వాడిగా ఉంటున్నాడు యూదులు. కానీ అతనే ప్రేమ కలిగిన వాడిగా ఉంటున్నాడు. అందుకంటాడు యేసుప్రభు అంటాడు, అతనిలాగా నువ్వు కూడా చెయ్యి, అప్పుడు నువ్వు కూడా నిత్య జీవంలో స్థానం సంపాదించుకుంటావని ఈ ధర్మశాస్త్ర ఉపదేశంతో దేవుడు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డను మనం గమనించినట్టయితే దేవుని ప్రేమ మనలో ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చాను, నేను యాజకుడిని, లేకపోతే నేను లేవీయుడిని, లేకపోతే నేను రక్షణ పొంది నేను మెయిన్గా దేవుని సన్నిధిలో మందిరంలో పరిచయం చేస్తూ ఉంటాను, నేను మందిరంలో పెద్ద మంచిగా ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి నేను పరిచయం చేస్తూ ఉన్నాను, నాకు మంచి అనుభవం ఉంది, ఆత్మీయత ఉంది, లేదా బైబిల్ నేను చదవగలను, ధారాళంగా చదవగలను, ఇవన్నీ చెప్పుకోవడం కాదు కానీ మనలో దేవుని ప్రేమ నిలిచి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ 13వ అధ్యాయంలో కొరింథీ రాసిన పత్రిక మనం చూసినట్టయితే ఆ లాస్ట్లో ఒక మాట చదువుదాం. లాస్ట్లో మాట చివర ఆ, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును,
వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీకు విశ్వాసం ఉండొచ్చు, దేవునితో నిరీక్షణ ఉండొచ్చు, నీ భక్తి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ వీటిలో ముఖ్యమైనది ప్రేమ అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇది మనం కలిగి ఉండాలి. నేను దేవుని మెట్టులో చెప్పుకోవడం కాదు, దేవుని సన్నిధికి వెళ్తున్నాను చెప్పుకోవడం కాదు, కానీ మనలో దేవుని ప్రేమ ఉందా? ఈరోజు దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఏదో మనం బైబిల్ చదువుకోవటం, వాక్యం చెప్పుకోవటం, వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, దేవుని ప్రేమ మనలో ఉందా? ఎందుకు లేకుండా ఉంది? దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కదా, దేవుని సన్నిధికి వస్తున్నాం కదా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, దేవుని వాక్యం ధ్యానించుకుంటూ ఉన్నాం, ఆరాధించుకుంటూ ఉన్నాం. ఇన్ని ఉన్నా కానీ దేవుని ప్రేమ మనలో ఎందుకు లేకుండా పోతుంది? కనీసం నీ కుటుంబంలో నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావా? లేకపోతే నీ నీ కోడల్ని, నీ అల్లుడిని, లేకపోతే నీ కుటుంబస్తుని, భర్తని, భార్యని ప్రేమిస్తున్నావా? మీ మీ కుటుంబంలోనే ప్రేమ లేకపోతే బయట వాళ్ళని ఇంకేం ప్రేమిస్తాం మనం? అందుకే అంటున్నాడు ఇక్కడ శతాధిపతి గురించి ఇక్కడ ఈ ప్రజలు చెబుతున్నారు. ఆయన చాలా ప్రేమ కలిగిన వాడయ్యా. కులం చూడడం, మతాలు చూడడం, ప్రాంతీయ భేదాలు చూడడం, వీళ్ళెవరా దాసులా, లేకపోతే కింద పనిచేసే వాళ్ళ పరిచారకులు ఎవరిని చూడడం, అని ఎవరినైనా ప్రేమించేవాడే. ఆయనలో మంచి ప్రేమ కలిగి ఉందని ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు ఆశ్చర్యపోయిన పరిస్థితి చూస్తున్నాం మనం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనం కూడా దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి. అది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, యవనస్తులు కావచ్చు, అందరూ కూడా ఈ మాట జాగ్రత్తగా వినాలి. దేవుని ప్రేమ మనలో కలిగి ఉండాలి. దేవుని ప్రేమ లేకపోతే మనం వ్యర్థుడు అంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు? దేవుని ప్రేమ నాలో లేకపోతే నేను భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతోనూ మాట్లాడిన, కానీ ప్రేమ లేని వాడినైతే మ్రోగిడి కంచు గణగణలాడు తాళమై ఉంటుంది అంటున్నాడు. మ్రోగిడి కంచు ఎలా ఉంటుంది? మరి మోగించినంతసేపు మోగిద్ది, తర్వాత ఆగిపోయిద్ది. తాళం ఏం చేసిద్ది? తాళం అంటే ఏమిటి? ఇంటికి వేసే తాళాలు కాదు, వాయిద్యాలలో తాళాలు. ఆ తాళాలు ఏమిటి? అది వాయించినంతసేపు పలికిద్ది, తర్వాత ఆగిపోయిద్ది. అలాగా ప్రేమ ఉండకూడదు. అలాంటి ప్రేమ ఉన్నవాడిని నేను వ్యర్థుడు అంటున్నాడు ఇక్కడ అపోస్తలుడు పౌలు. నేను వ్యర్థుడను, ప్రవచించే కృపావరం కలిగి ఉన్నా కానీ, మర్మాలిని కలిగి ఉన్నా కానీ, ఎన్ని కొండలను పెగిలించే విశ్వాసుని కలిగి ఉన్నా కానీ, ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడని అంటున్నాడు. ఆ జీవితం వ్యర్థమే. కాబట్టి ఈరోజు నువ్వు ఎన్ని కలిగి ఉన్నా, ఎన్ని విశ్వాసం ఉందా, భక్తి ఉందా, లేకపోతే దేవుని సన్నిధికి వస్తున్నావా, దేవుని వాక్యం ధ్యానిస్తున్నావా, అవి ఎన్ని ఉన్నా కానీ నీలో దేవుని ప్రేమ ఖచ్చితంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మాట మనం చూసినట్టయితే యోహాను రాసిన మొదటి పత్రిక, మనం చూసినట్టయితే అక్కడ రాయబడిన మాట మొదటి అధ్యాయం, 2వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నట్టయితే, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటి నడుచున్నాడు, చీకటి అతని కనులకు గుడ్డితనము కలుగజేసిన కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. దేవుని స్తోత్రించలిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, దేవుడు మాట్లాడుతున్న మాటలు, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతను యందు అభ్యంతర కారణం ఏదీ లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇతను దేవుడు చాలా మెచ్చుకుంటూ ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు ఎలాంటి వెలుగులో ఎల్లప్పుడూ వెలుగులో ఉన్నవాడిగా ఉన్నాడంట. అతనిలో ఏ అభ్యంతరం లేదు. అతను అభ్యంతరపరిచే ఏ పాపము కానీ, ఏ దోషం కానీ అతని హృదయంలో ఏది లేదు. అతను ఎందుకంటే వెలుగులో ఉన్నాడు కాబట్టి. అందుకే అంటున్నాడు కింద మనం చూస్తే, తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నవాడు, అతను గుడ్డివాడిగా ఉన్నాడు అన్నాడు. అది ఎక్కడికి పోతాడో, ఏం చేస్తాడో తెలియదు. సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నవాడు అంటున్నాడు. కాబట్టి నువ్వు ద్వేషించినట్టయితే సహోదరుని, ప్రేమించకపోయినట్టయితే నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు, నువ్వు ఇంక వెలుగులో రాలేదు. ఇంకా నీలో ఇంకా ద్వేషం ఉందా? నీ సహోదరుల మీద, నీ కుటుంబస్తుల మీద, బంధువుల మీద ద్వేషం ఉందా? నీలో ద్వేషం ఉంటే నీలో చీకటి ఉంది, ఇంకా నిలిచేవు ఉంది. ఇంకా నీలో ఇంకా దేవుడు రాలేదు, వెలుగు రాలేదు. ఇంకా నీలో ఎప్పుడైతే వెలుగు ఉంది అనుకుంటున్నావో అప్పుడు నువ్వు దేవుడిని, పిల్లల్ని ప్రేమిస్తావు, ఎదుటి వారిని ప్రేమిస్తావు, పొరుగు వారిని ప్రేమిస్తావు. నువ్వు ఎప్పుడైతే ప్రేమించే గుణం నీలో కనపడుతుందో, నీకు కనపడుతుందో, ఎదుటి వారికి కూడా కనపడుతుందో, వీళ్ళు చాలా ప్రేమ కలిగిన వారు అని శతాధిపతి గురించి అలా మాట్లాడుతున్నారో, అలాగ మన గురించి చెప్పాలంటే మనలో దేవుని వెలుగు ఉన్నట్టే. దేవుని మనలో వెలుగు ఉంటే మనము ప్రేమించే వారిగా ఉంటాం. దేవుని వెలుగు మనలో లేకపోతే ద్వేషించే వారిగా ఉంటాం. ఒక మాట చదువుదామా? మత్తయి సువార్తలో మనం చూసినట్టయితే కొన్ని మాటలు, అక్కడ యేసు ప్రభు కొండ మీద ఆయన 3 రోజులు ప్రసంగం చేస్తూ ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఒక మాట ఆయన
చాలా శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఒక మాట చదువుదాం. 5వ అధ్యాయంలో హ్మ్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం చదువుకుందామమ్మా. 43 నుంచి చదువుకుందాం. నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా! నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద కూడా వర్షం కురిపిస్తున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేం ఫలం కలిగిద్ది? సుంకర్లు కూడా అలాగే చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీకు మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులు కూడా అలాగ చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న దేవుని బిడ్డారా, నీ పొరుగువాన్ని ప్రేమించి. యేసు ప్రభు కొండ మీద 3 దినాలు ప్రసంగం చేశాడు. ప్రజలు కూడా ఎక్కడికి పోకుండా ఆయన మాటలు వింటూ 3 దినాలు ఆయన మాటలు వింటూ అలా కూర్చున్నప్పుడు ఆ ప్రసంగంలో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాలు కూడా ఆయన ప్రసంగంలో భాగమే. అక్కడ అంటాడు, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎక్కడ విన్నారు? పాత నిబంధనలో ఉంటాయి ఈ మాట అన్నీ కూడా. పాత నిబంధనలు ఏముంటాడు? నీ శత్రువును ద్వేషించు, వాడి మీద యుద్ధం చేయి అని ఈ విధంగా కొన్ని ధర్మశాస్త్రం ఉంటాయి కదా. అలా కాదు, కానీ మీరు ఏం చేస్తారంటే మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులే ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు తండ్రి కుమారులే ఉండాలంటే, మీరు పరలోకపు తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే మీ శత్రువుని ప్రేమించండి. మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో, దూషిస్తున్నారో, అవమానిస్తున్నారో, నిందిస్తున్నారో వాళ్ళని ప్రేమించండి. మీరు వాళ్ళని దూషించే వారికి మీరు ఉండకూడదు, ఎదురాటి మాట్లాడే వారికి ఉండకూడదు, కానీ మీరు వాళ్ళని ప్రేమించే వారిగా మీరు ఉండాలి. ఎందుకంటే దేవుడు చెడ్డవారి మీద కానీ మంచివారి మీద కానీ సూర్యుడు ఉదయింపజేస్తూ ఉన్నాడు. సూర్యుడు అందరి మీదకి వస్తున్నాడు కదా, ప్రపంచం అంతా మీదకి వస్తున్నాడు. ప్రపంచంలో ఎవరు ఉన్నారు? మంచోళ్ళు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు. అందరి మీద సూర్యుడు వస్తూ ఉన్నాడు. వర్షం పడుతుంది. వర్షం ఎవరి మీద పడుతుంది? మంచోళ్ళ మీద పడుతుందా? చెడ్డవాళ్ళని పక్కన పెట్టేస్తుందా? కాదు, కానీ వర్షం కూడా అందరి మీద పడుతుంది. కాబట్టి అందరిని ప్రేమిస్తున్నాడు దేవుడు, అందరిని ప్రేమిస్తున్నాడు. అందరి మీద సూర్యుడు ఉదయింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగే మనం కూడా దేవుని మనం కూడా అందరిని ప్రేమించే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కింద మాట్లాడుతూ మనం చూసిన మాట ఏంటంటే, మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీకేం ఫలం కలిగిద్ది? మిమ్మల్ని ప్రేమించే వారినే నీకు వందనాలు చెప్పే వారికి వందనాలు చేస్తే ఉపయోగం ఏమీ లేదు, కానీ నీకు చెప్పని వారిని చెప్పాలి. నువ్వు ప్రేమించిన వారిని ప్రేమించాలి. ఎవరో బయట వాళ్ళు వెళుతున్నారు, వాళ్ళతో నాకేం పని అనకూడదు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించాలి నువ్వు, అప్పుడే నీకు ఫలం కలిగిద్ది. నీకు వందనాలు చెప్పని వారికే నువ్వు చెప్పాలి, అప్పుడే నీకు ఫలం కలిగిద్ది. అలాగే ఎవరు చేస్తారు? చెప్పకుండా ఉన్న వాళ్ళు ఎవరు? సుంకరులు అన్ని జనులే చెబుతారు అలాగా. ఎదుటి వాళ్ళు వచ్చినప్పుడు నేను చాలాసార్లు హైదరాబాద్లో అప్పుడు నేను పనులకు వెళ్ళినప్పుడు, హైదరాబాద్లో వస్తూ పోతూ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు కొద్దిగా పరిచయం ఉండి చాలు, ఎదురొస్తే చేయిస్తూ ఉంటారు, ఎదురొస్తే చేయించి నమస్కారం పెడుతూ ఉంటారు. అలా ఒక అలవాటు అక్కడ హైదరాబాద్లో. ప్రతి వారు తెలిసిన వాళ్ళందరూ కూడా ఎదురొచ్చిన వారికి నమస్కారం పెట్టడం, అలాగా విష్ చేయటం వెళ్తూ ఉంటారు. అలాగా తెలియకపోయినా కూడా తెలియని వారికే మీరు చెప్పాలి, తెలియని వారికే వందనాలు చెప్పాలి. అప్పుడు మనలో ప్రేమ చూస్తారు వాళ్ళు, అప్పుడు మనలో దేవుడిని చూస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, ఇది ప్రేమించే వారిని ప్రేమించడం కాదు, కానీ మనల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయాలంట. మనల్ని దూషించే వారి కోసం మనం ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువుని కూడా ఆయన శిలువ మీద హింసించేటప్పుడు ఏం చేశాడు? ఆయన ఎదురాడు దూషించలేదు, ఎదురాడు మాట్లాడలేదు, ఎదురాడు వాళ్ళ మీద యుద్ధం చేయలేదు, ఏమీ చేయలేదు, కానీ మౌనంగా ఉన్నాడు. వాళ్ళు ఏం చేసినా మౌనంగా ఉన్నాడు. వాళ్ళు ప్రేమిస్తున్నాడు. ఏమంటున్నాడు చివరికి? తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభు, వీళ్ళకి క్షమించు నాయన అంటున్నాడు. కానీ అంటే అంత ప్రేమ చూపిస్తున్నాడు, కానీ ఆయనలో ద్వేషం రాలేదు, ఆయనలో కోపం రాలేదు. మనుషులైన మనకు వస్తుంది, కోపం వస్తుంది. ఎవరైనా మనలో ఒక మాట అంటే, లేకపోతే మనల్ని ఒక దెబ్బ కొట్టినా కానీ, గొడవకు వచ్చినా కానీ వెంటనే మనం ఆలస్యం చేయము, వెంటనే రియాక్ట్ అయిపోతాం, వెంటనే కోపం వచ్చేసిద్ది, ద్వేషం వచ్చేసిద్ది.
కానీ యేసుప్రభు అంటున్నాడు, ఆయన ఎంత దూషించినా, అవమానించినా, గడ్డం పట్టుకొని లాగినా, రక్తము కారేలా కొట్టినా కానీ, కండలు చీలిపోయేట్టుగా కొరడాలతో కొట్టినా కానీ, ఎన్ని చేసినా కానీ ఆయన ప్రేమ చూపిస్తూ, ప్రభువా తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియటం లేదు, వాళ్ళు క్షమించని ఒక ప్రేమ చూపిస్తున్నాడు. కానీ ఆయన ఏమాత్రం కూడా ఎదురాడు దూషించలేని దేవుని వాక్యం రాయబడింది. ఎదురాడు దూషించలేదంటే ఎవరిని కూడా ఆయన. అలాగే దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడు మనం ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మనం కూడా ఆయన బిడ్డలం కాబట్టి ఆయన ప్రేమ మనకు ఉండాలి. ఎందుకంటే మనం అంత్యకాలంలో అపాయకర దినాల్లో ఉన్నాం. ఎదుటివారి మీద ప్రేమను చూపించే వారికి ఉండాలి, ప్రేమను కోల్పోయే వారిగా ఉండకూడదు మనం. అంత్య దినాల్లో, రాకడ దినాల్లో అంట ప్రేమను కోల్పోతారని మనం ఆ మత్తయి సువార్తలో అక్కడ రాయబడిన 24 అధ్యాయాలు రాయబడి ఉంటాయి. ప్రేమను కోల్పోతారు. చూసారా మాట ఇందాక మీరు? 24 అధ్యాయంలో గడియ రాయబడి ఉంటుందంటే 12 వచనం రాయబడిన మాటలు, 12 వచనంలో 24:12లో ఉంటుంది ఆ మాట. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ అంట చల్లారిపోయిందంట. అక్రమం ఎక్కువైపోతూ ఉంటుందంట. దేవుని బిడ్డలు గమనించాలంటే ఈ రోజుల్లో కూడా అక్రమము, అన్యాయం ఎక్కువైపోతున్న పరిస్థితులు. అక్రమం దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయి, దాడులు ఎక్కువైపోతూ ఉన్నాయి. మనుషులు చూడటం లేదు. మనుషులు పురుగులను చంపేట్టు చంపుతున్నారు. ఎవరో మనుషులు కాదు, కానీ ఈ మధ్యకాలం మీరు చూస్తూ ఉంటారు, వార్తలు చూసి ఉంటారు. ఒక పోలీసులే, పోలీసు అధికారులే యవనస్తులను తీసుకెళ్ళి చెరసాలకు తీసుకెళ్ళి ఇష్టానుసారం కొట్టి వాళ్ళని చంపివేసి, వాళ్ళే తల్లిదండ్రులు తెలియకుండా, చెప్పకుండా, బంధువులకి ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళే తీసుకెళ్ళి శ్మశానం తీసుకెళ్ళి వాళ్ళే బూడిద చేశారు, కాల్చి బూడిద చేశారంట. తర్వాత ఏమయ్యాడు నా పిల్లోడు 22 సంవత్సరాల బిడ్డకంట. ఏమయ్యాడు? ఆ బిడ్డ ఎలాంటివాడైనా కావచ్చు. పోలీసులను రక్షించాల్సిన పోలీసులే వాళ్ళని భయంకరంగా మనిషిని లోపలికి తీసుకెళ్ళి కొట్టి గోళ్ళు పీకేశారంట, కాళ్ళు గోళ్ళు పీకేశారంట, చేతులు గోళ్ళు పీకేశారు. రక్తం కారుతుంది భయంకరంగా. ఒకళ్ళు మార్చి ఒకళ్ళు 5-6 పోలీసులు పడి అతని ఇష్టానుసారం కొట్టి చచ్చిపోయేలా కొట్టారు. చివరికి నీరు లేక, ఆహారం లేక గొంతెండిపోయి చనిపోతే కొన్ని హాస్పిటల్ తిప్పారంట. తిప్పినా కానీ ఎవరు చేర్చుకోలేదు, పోలీసులైనా కానీ. ఎవరో తెలియకుండా తీసుకెళ్ళి బండి మీద మధ్యలో కూర్చోబెట్టుకొని శ్మశానం తీసుకెళ్ళి విజయవాడలో శ్మశానం వాళ్ళే తీసుకెళ్ళి ఆయన కాల్చి బూడిద చేశారంట. వాళ్ళ తల్లిదండ్రులకి కేకలేస్తున్నారు, ఏడుస్తున్న తల్లి. ఒకటే కుమారుడు, నా కుమారుడు బూడిదని నాకు ఇవ్వండి. ఆ కుమారుడు ఎలా మీరు చూపించలేదు, నా కుమారుడు బూడిదని నాకు ఇవ్వండి. బూడిద తీసుకొని దాన్ని మేము దహనం చేసుకుంటాం, దాన్ని జ్ఞాపకం చేసుకొని, జ్ఞాపకార్థం మాకు ఉండాలి కదా, ఎప్పుడు చనిపోయి ఉండాలి తెలియాలి కదా మాకు ఆ కుమారుడు అని వాళ్ళు రోధిస్తున్న పరిస్థితులు మనం ఈ మధ్యకాలం ఈ 2-3 రోజులు చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుని మీద మాట్లాడుతాం అంటే, ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. మనుషులు చూడటం లేదు, భయంకరంగా చంపుతూ ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి చంపుకుంటూ ఉన్నారు. జంతువులు చాలా బెటర్ నేను అంటున్నాను, జంతువులు చాలా బెటరు. తోటి జంతువులు ప్రేమిస్తూ ఉంటాయి. అలాంటి ప్రేమ కూడా లేకుండా మనుషులు జంతువుల కంటే హీనంగా మారిపోతున్న పరిస్థితి ఆ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి దేవుని మీద. ఏం కాదు, బాగానే ఉండాలి, కానీ ఏం చేయకుండా, ఏమి లేకుండా, ఏ అన్యాయం చేయకుండా యేసుప్రభుని చంపారు. ఆయన ఏం చేశాడు యేసుప్రభు? ఏమి చేయకుండా చంపారు ఆయన్ని. మనం కూడా జాగ్రత్త. అన్యాయంగా మన మీదకి రావచ్చు, దౌర్జన్యాలు రావచ్చు, భయంకర పరిస్థితులు మనకు తెలియకుండా రావచ్చు మన మీదకి. కాబట్టి ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఎన్ని జరిగినా కానీ మనం ప్రేమను కోల్పోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏ విధంగా సరే మనం తెచ్చుకోవాలి. మా వల్ల కాదయ్యా పాస్టర్ గారు, మా వల్ల కాదు, అలాంటి ప్రేమ మా వల్ల కాదు, యేసు ప్రభు చూపించిన ప్రేమ మా వల్ల అస్సలు కాదు, మేము భరించలేకపోతున్నాం, మా ఎదుటివారు మాట్లాడుతూ చూస్తూ ఉండలేకపోతున్నాం, వాళ్ళు దూషిస్తుంటే మేము వినలేకపోతున్నాం, మేము ఏమాత్రం ఊరుకోము అనే విధంగా మన ఆలోచనలు ఉంటాయి. కానీ నేను అంటున్నాను, ఏ విధము చేతన కానీ ఆ ఆలోచన పక్కకు పెట్టేసి నువ్వు దేవుని బిడ్డగా ఉండాలంటే, దేవుని ప్రేమించిన వారిగా ఉండాలంటే, లేకపోతే దేవుని కుమార్తెగా నువ్వు ఉండాలంటే, దేవుని ప్రేమలో నీలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమ నీలో ఉండాలి, అప్పుడే దేవుని బిడ్డ నువ్వు. ఇప్పుడు నుంచే దేవుడి మాటలు విన్న తర్వాత నుంచే నువ్వు మనసు మార్చుకొని ఎదుటివారిని ప్రేమించు, స్నేహితులను ప్రేమించు, బంధువులను ప్రేమించు. అప్పుడు కొంత దేవుని ప్రేమ నీలోకి వచ్చింది. అప్పుడు కొంత దేవుని ఆత్మ నీలోకి వచ్చి నిన్ను బలపరిచింది. దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను బలపరిచి నిన్ను అభివృద్ధి చేస్తాడు దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడి చిన్న వయసు, చిన్నప్పుడు నేను ప్రార్థనకి వెళ్తూ ఉన్నప్పుడు, ఒంగోలులో కృపాకర్ పాస్టర్ అయ్య గారు వాళ్ళ చర్చిలోకి వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది అప్పుడు ఎలా ఉంటుందంటే, చాలా విశ్వాసంతో ఉంటారు ప్రజలు, విశ్వాసులు చాలా నమ్మకంతో ఉంటారు. దేవుడు వాక్యం చెప్పారంటే ఆ వాక్యం చెప్పిన తర్వాత వెంటనే కూడా
ఆ వాక్యం వాళ్ళు పనిచేసి వెంటనే పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ వాళ్ళలో ఉన్న పశ్చాత్తాపం బయటకొచ్చేసి, వాళ్ళు ఏ లోపం ఉందో అది ఎదుటివారి మీద ఒకవేళ ద్వేషంతో ఉన్నారా, వెంటనే పోయి వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ చిన్నతనంలో చాలా చూసాను అలాంటి. ఆ మందిరంలో చాలా చూసాను. అలాంటివన్నీ ఇప్పుడు చాలా కనపట్లేదు. అస్సలు కనపడట్లేదు. ఎదుటివారిని క్షమాపణ కోరుకోవటము, ఎదుటివారు నేను నీ పట్ల ఇలా చేశాను అని క్షమించు అని మాట్లాడుకోవటము ఈగో అడ్డం వస్తుందన్నమాట. ఈగో. ఈరోజు చాలామంది ఈగో అడ్డం వచ్చి నేనెందుకు తగ్గించుకోవాలి అన్న విధంగా ఆళ్ళు ఈగో ఉన్నవాళ్ళు దేవుని బిడ్డలు కాదు. వాళ్ళు చీకటి ఇంకా నిలిచే ఉంది. వాళ్ళు వెలుగు లేదు. తగ్గించుకోకపోతే వెలుగు లేదు వాళ్ళలో. వాళ్ళు చీకటిగా నిలిచి ఉందని దేవుడు మాట. వాళ్ళు అంధకారంలో ఉన్నారు. చీకటిలో బ్రతుకుతున్నారు ఇంక వాళ్ళు. సాతాను బంధకాల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు. కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి మనం వెలుగులోకి రావాలి. వెలుగులోకి రావాలంటే దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నేను కొన్ని మాటలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఒక్క నిమిషం. మత్తయి సువార్త 22వ అధ్యాయం చూద్దాం. 22వ అధ్యాయంలో అక్కడ కూడా ఇందాక మనం చదువుకున్న మాటలు 22వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలననిదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞయు దాని వంటిది. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉంటాయి. మోషేకి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉంటాయి. కానీ ఈ 10 ఆజ్ఞలు కూడా ఈ 2 ఆజ్ఞల్లో మిక్సింగ్ అయి ఉన్నాయి. ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే చాలు 10 ఆజ్ఞలు పాటించినట్టే దేవుడు మాట్లాడుతాడు. ఎందుకంటే అన్ని ఆజ్ఞలు కూడా ఎదుటి వారిని ప్రేమించే విధంగా ఉంటాయి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని, దేవుణ్ణి ప్రేమించాలని, ఈ మాటలన్నీ కూడా ఈ 2 ఆజ్ఞల్లో మిక్సింగ్ అయి ఉంటాయి అన్నమాట. అందుకే అంటున్నాడు, ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే చాలు 10 ఆజ్ఞలు పాటించినట్టే. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి మొదటిగా. గమనించినట్టే శతాధిపతి దేవుని ప్రేమించేవాడిగా ఉన్నాడు. మనం గమనించినట్టయితే యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట మనం చూసినట్టయితే అక్కడ ఎదుటివారిని ఎలాగో ప్రేమించాలనేది కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 20వ వచనం చదువుదాం. 4:20. ఎవడైనను నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును, తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. చదువు అది కూడా చదువు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాం. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. దేవుని మాటలు గమనించినట్టయితే దేవుడు మాట్లాడుతున్న మాటలు, దేవుడిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటూ సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడని దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను రాస్తూ మాట్లాడుతున్న మాటలు, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుడిని అమితంగా ప్రేమిస్తున్నాను, పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాను అని చెప్పుకునేవాడంట ఎదురు సహోదరుని ప్రేమించకపోతే నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు, నువ్వు దేవుని కూడా ప్రేమించట్లేదు. ఎందుకంటే నీ కనపడే సహోదరుని ప్రేమించకపోతే నీ కనపడకుండా ఉన్న దేవుడిని నేను ప్రేమిస్తావు. నువ్వు నీ ఎదురు కనపడే వాళ్ళని ప్రేమించకపోతే నీ కనపడని దేవుడిని ఎలాగ ప్రేమిస్తావు నువ్వు? కాబట్టి నువ్వు అబద్ధికురాలు నువ్వు. కాబట్టి నువ్వు ఎదుటి వారిని ప్రేమించాలంటే మొదటగా దేవుడిని ప్రేమించాలి, నీ సహోదరుని ప్రేమించాలి, అప్పుడు దేవుడిని ప్రేమించిన వారుగా మీరు ఉంటారు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ శతాధిపతి గురించి మనం గమనించినట్టయితే శతాధిపతి సహోదరులను ప్రేమించాడు, యూదుల సహోదరులను ప్రేమించాడు. కాబట్టి దేవుడిని ప్రేమించినట్టే. కాబట్టి ఎందుకంటే దేవుడు లేకుండా వీళ్ళని ప్రేమించట్టు కదా ఆయన. దేవుని మందిరం కట్టించాడంటే దేవుడు గొప్ప దేవుడని, ఆయన ప్రేమ కలిగిన దేవుడని, మంచి దేవుడని దేవుని మందిరం కట్టించాడు ఆయన. అందుకు సహోదరులను ప్రేమించాడు కాబట్టి దేవుడిని కూడా ప్రేమించినట్టే. కాబట్టి ఆయనలో ప్రేమ నిలిచి ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ కలిగిన వాడని మాట్లాడుతున్నాడు. ఆయన దాసుడిని ప్రేమించిన వాడు, యూదులను ప్రేమించిన వాడు, దేవుని కోసం మందిరం కట్టించిన వాడు, ధారాళంగా గుప్పిళ్ళు నిప్పిన వాడు ఆయన. ఇవన్నీ రోజు మనం నేర్చుకో దేవుని బిడ్డలారా. చెప్పుకొని పోవడం కాదు, కానీ ఇవన్నీ మనం నేర్చుకో. దేవుని కోసం ఇచ్చేవారిగా ఉండాలి, దేవుని ప్రేమించేవారిగా ఉండాలి, సహోదరుని ప్రేమించేవారిగా ఉండాలి.
దేవుడు ఇంకా ఆయన అంటున్నాడు, నేను యోగ్యుడు కాదన్న ఇది అన్న మాటకి యేసుప్రభు ఆయన ఏం చూస్తున్నాడంటే తనలో తగ్గింపు చూస్తున్నాడు దేవుడు. ఎంత తగ్గించుకున్నాడో. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, నేను కూడా ఒక అధికారినే. నేను కొంతమంది నా శిష్యుల్ని, నా సేవకుల్ని ఇగో రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. అలాంటి నాకు అధికారం కలిగిన వాడిని నేను. అంటే అంత అధికారం కలిగిన వాడు కూడా తగ్గించుకున్నాడంటే, అంత కమాండరే లేకపోతే 10 మంది మీద అధికారే, నాయకుడే, శతాధిపతే తగ్గించుకొని దేవుని దగ్గరికొచ్చాడంటే, ఆయనలో తగ్గింపు చూసి యేసుప్రభు కూడా ఆశ్చర్యపోయాడు. ఆయనలో విశ్వాసం చూసి నా ప్రజల్లో కూడా, నా సన్నిధికొచ్చేవాళ్ళు, నా మాటలు వినే ప్రజల్లో కూడా ఇంత విశ్వాసం ఎవరిలో కూడా లేదే అని యేసుప్రభు ఆశ్చర్యపోయిన విధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ శతాధిపతిలో ఉన్న గుణాలన్నీ కూడా నేర్చుకోవాలి. అన్యుడైనా కావచ్చు, ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ప్రేమించేవాడిగా ఉన్నాడు. దేవుని కోసం ధారాళంగా గుప్పిలిప్పేవాడిగా ఉన్నాడు. తగ్గించుకునేవాడిగా ఉన్నాడు. దేవుని దగ్గర తనను తాను తగ్గించుకునేవాడిగా ఉన్నాడు. ఇంకా గొప్ప విశ్వాసం, గొప్ప విశ్వాసం. ఎలాంటి గొప్ప విశ్వాసం అని ఇద్దరి గురించి రాసి ఉంటుంది బైబిల్‌లో. గొప్ప విశ్వాసం అని. ఈ శతాధిపతి గురించి రాయబడి ఉంటది. రెండవదిగా కనాను స్త్రీ గురించి కూడా యేసుప్రభు అంటాడు. ఇంత గొప్ప విశ్వాసం నేను ఎవరిలో చూడలేదమ్మా. నీ విశ్వాసం ద్వారా నీ కుమార్తె దయ్యం వదిలిపోయింది. వెళ్ళిపో అని ఆమెతో మాట్లాడతాడు. అంటే గొప్ప విశ్వాసంలో కలిగిన వారిని దేవుడు ఎంత చాలా మెచ్చుకుంటాడు. ఆశ్చర్యపోతాడు ఆయన. కాబట్టి ఈరోజు మనందరితో మాట్లాడుతున్న మాటలు కూడా మనము కూడా శతాధిపతిలో ఉన్న లక్షణాలు జ్ఞాపం చేసుకోండి. ఏదో విన్నాం వెళ్ళిపోయి మర్చిపోయాం కాదు. బయటికి వెళ్ళినాక మర్చిపోవడం కాదు. కానీ 4 విషయాలు నేర్చుకోండి. శతాధిపతిలో ఉన్న లక్షణాలు ప్రేమించేవాడిగా ఉన్నాడు. దేవునికి ఇచ్చేవాడిగా ఉన్నాడు. దేవునికి ఇంకా తగ్గించుకునేవాడిగా ఉన్నాడు. 4వది గొప్ప విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకే దేవుని దగ్గర ఆయన పొందుకున్నాడు. దేనికోసమైతే అడుగుతున్నాడో అవన్నీ పొందుకున్నాడు. అంటే ఈ లక్షణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి అతను కావాల్సింది పొందుకున్నాడు దేవుని దగ్గర నుంచి. ఈరోజు దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే ఇవన్నీ మనం కలిగి ఉండి దేవుని దగ్గర మనం కనపరిచినట్టయితే మనం అడిగిన దాన్ని పొందుకుంటాం. ఏమడిగాడు ఇక్కడ శతాధిపతి ఏమడిగాడు? అయ్యా, నా దాసుడు రోగిగా ఉన్నాడు, స్వస్థపరచు అన్నాడు. రోగి స్వస్థపరచాలంటే ఏం చేయాలి? ఇది ఎలాంటి మనసు కలిగి ఉండాలి? ఇన్ని కలిగి ఉన్నాడు కాబట్టి 4 పాయింట్లు ఆయన చూసాము. ఇందువలన ఆయన రోగి స్వస్థపడ్డాడు, బ్రతికాడు, చనిపోయేవాడు బ్రతికాడంటే ఆయనలో ఉన్న లక్షణాలు మంచివి కాబట్టి, దేవుడిని నమ్మాడు కాబట్టి, దేవుని ప్రజలను ప్రేమించాడు కాబట్టి, ఈరోజు మనలో కూడా మందిరంలో కూడా అందరూ ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలి. దేవుని ప్రేమ మనలో ఉండాలి. లోక ప్రేమ కాదులే అంటుంది. దేవుని ప్రేమ మనలో ఉండాలి. ఎందుకంటే తండ్రి ప్రేమ అది శాశ్వతమైంది. అది కల్మషం లేనిది, అది నిష్కల్మషమైన ప్రేమ అది. అలాంటి ప్రేమ మనం కలిగి ఉంటే మనం కూడా ఆయన బిడ్డలుగా అంగీకరించబడతాం. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించబడతాం దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ మనం హృదయంలో తీసుకుందాం. మనం ఏదైనా పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి అంటే మనం ఈ లక్షణాలు కలిగి ఉంటే మనం పొందుకుంటాం. ఖచ్చితంగా పొందుకుంటాం దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం, మీకోసం ప్రార్థన చేస్తాను. అందరూ లేచి నిలబడదాం, కొద్దిసేపు లేచి నిలబడదాం అందరూ కూడా. దేవానికి స్తోత్రమయ్యా. యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలయ్యా. మహోన్నతుడా నీకు వందనాలు. స్తోత్రమయ్యా, స్తోత్రం. మమ్మల్ని ప్రేమించిన దేవా నీకు వందనాలయ్యా. మమ్మల్ని దర్శించిన దేవా నీకు వందనాలు. మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. అందరూ కూడా కొద్దిసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా. ఎవరు మౌనంగా ఉండొద్దండి. ఎంత ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడో. శతాధిపతి అయినా కానీ దాసుని ప్రేమించేవాడిగా, యూదులను ప్రేమించేవాడిగా ఉన్నాడు. దేవానికి స్తోత్రం నాయన. నేను కూడా ప్రభా మిమ్మల్ని ప్రేమించేవాడిగా, మొదటిగా సహోదరులను ప్రేమించేవాడిగా, సహోదరులను ప్రేమించేవాడిగా మేము ఉండాలి ప్రభా. అలాంటి మనస్సు మాకు దయచేయి ప్రభా. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవానికి స్తోత్రమయ్యా. దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేళ్ళు బట్టి మనం కూడా దేవుని కనపరుద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. దేవా స్తోత్రమయ్యా. వందనాలు తండ్రి, వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు, గరుడా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం. యేసు నీకు వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు. అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నీలో ఉన్నాయా? మనలో ఉన్న లక్షణాలు, శతాధిపతిలో ఉన్న లక్షణాలు మనలో ఉన్నాయా? ప్రేమించే వారిగా ఉందాం. దేవునికి ధారాళంగా పిలిపే వారిగా ఉండామా? విశ్వాసంతో ఉన్నామా? తగ్గించుకునే వారిగా ఉన్నామా? నువ్వేది కావాలని అనుకుంటున్నావో దేవుని దగ్గర అది నువ్వు పొందుకోవాలంటే ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. అందరూ వాళ్ళకి ప్రార్థనలు కొనసాగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గలనా
చెప్పగలనా దాయనానే దాయగలనా గలనా చెప్పగలనా దాయనానే దాయగలనా పాడదాం అందరం అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో గలనా చెప్పగలనా దాయనానే దాయగలనా గలనా చెప్పగలనా దాయనానే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితి పాడదాం ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో యేసయ్యా ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో
ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కాటితివో గలనా చెప్పగలనా దాయనానే దాయగలనా గలనా చెప్పగలనా దాయనానే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితివో నన్నెంతగాని పెరిగితివో నిన్నంతగా నీ మరచితేనో